శ్రీవారి హుండీకి మరోసారి భారీగా ఆదాయం సమకూరింది. జూలై నెల కూడా 100 కోట్ల మార్కును దాటేసింది. గత 29 నెలలుగా 100 కోట్ల మార్కును అందుకుంటుంది. జూలై నెలకు సంబంధించి శ్రీవారి హుండీకి 125 కోట్లు ఆదాయం సమకూరింది. 2020లో కరోనా కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూతపడింది. ఆ తర్వాత 2022లో ఆలయం తిరిగి ఆలయంలో భక్తులను దర్శనాలకు అనుమతించారు. ఆ తర్వాత 2022 మార్చి నుంచి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 100 కోట్ల మార్కును అందుకుంటూనే ఉంది. ఎక్కువ శాతం 120 కోట్ల రూపాయలు కూడా చేరింది. శ్రీవారి సన్నిధికి నిత్యం భక్తులు రాకపోకలు సాగుతుంటాయి. ఒక్క ఏపీ నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. భక్తులు తమ మొక్కలను కానుకల రూపంలో చెల్లించుకోవడం ఆనవాయితీ. శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరినట్లు టీటీడీ తెలిపింది.